హలో ఎవ్రీవన్, సర్చింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 153. అండ్ అగైన్ ఇది వచ్చేసి మీడియం. అండ్ మళ్ళా చెప్తున్నా, జస్ట్ లైక్ దట్ చేసేద్దాం ఇది. ఓకే, అసలు పిక్ చేసి ఆల్రెడీ ఇది మనం చేసేసాం కూడా. క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ మినిమమ్ ఇన్ రొటేటెడ్ సార్టెడ్ అరే. అంటే రొటేటెడ్ సార్టెడ్ అరేలో మినిమం వాల్యూ నీకు ఇవ్వాలి. ఎవరైతే లాస్ట్ వీడియో సార్టెడ్ రొటేటెడ్ అరే మిస్ అయ్యారో అది చూసే ఈ వీడియోకి రా. ఇది ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ టు దాట్ 99% దాని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు లైక్ మళ్ళా చెప్పాలి అనుకోవట్లేదు. ఓవరాల్ స్క్రాచ్ ఉంది అక్కడ, ఆల్రెడీ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియోకి రా. సింపుల్గా ఇదంతా తీసేస్తే వాడు ఏమంటున్నాడంటే రొటేట్ అయిన సార్టెడ్ అరే ఇస్తాను అండ్ ఇక్కడ అగైన్ యూనిక్ ఎలిమెంట్స్ ఇస్తాను అంటున్నాడు. ఈసారి ఇలా రొటేట్ చేసిన దాంట్లో మినిమం ఉన్న ఎలిమెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. అసలు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం చెయ్యాలా? లాస్ట్గా ఏదైతే కోడ్ రాసామో దాన్ని ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందా లేదా? సి ఇదేనా మినిమం? అండ్ ఇక్కడ మినిమం ఇదేనా? అండ్ ఇక్కడ మినిమం ఇదేనా? అసలు ఇలాంటి 3 ఎడ్జ్ కేసెస్ని మనం ఆల్రెడీ సాల్వ్ చేసామా లేదా లాస్ట్ వీడియోలో? సో కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి, లాస్ట్ దాంట్లో ఏదైతే మనం ఇట్లా స్టార్ట్ చేసామో అక్కడ పీక్ వాల్యూ ఎలా కనిపెట్టాలనేది చెప్పారు. అండ్ నీకేమి ఇచ్చాను ఎక్సర్సైజు, మినిమంది చేయన్నా. ఇందుకే సి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మినిమం వాల్యూ కనిపెట్టాలి. అండ్ నువ్వు అదే వైల్ లూప్ని వాడి అలా ప్రాసెస్లోనే డిఫరెంట్ ఆస్పెక్ట్లోనే సాల్వ్ చేస్తుంటావు. బట్ ఇప్పుడు నేను అదే కోడ్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది చూపిస్తా. సి లాస్ట్ టైం రాసిన కోడ్ ఏంటి, ఆ ఇచ్చిన పర్టికులర్ ఫైండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇండెక్స్ని చూపించేది వాల్యూ ఇదేనా? సింపుల్గా వాట్ ఎవర్ ద ఇండెక్స్ కే అనేది చూపిస్తే, లైక్ ఈ ఫైండ్ ఇండెక్స్ చూపించేదానికి +1 చేస్తే ఆ పర్టికులర్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చేసిద్దా రాదా? ఆ +1 తప్ప ఆ కోడ్లో నేనన్నా కదిలియాలా? మరి ఇక్కడ డైరెక్ట్గా అది కాపీ పేస్ట్ చేసేద్దామా? బట్ బిఫోర్ దట్ ఇలా చేస్తే వచ్చే ఎడ్యుకేషన్ ఏంటి, ఇలా నా అరే ఉండొచ్చు, ఇది నా మ్యాక్సిమం అయి ఉండొచ్చు. మరి దీన్ని +1 చేస్తే ఏమి లేదే, అరే ఇండెక్స్ బౌండ్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? +1 వస్తే దాని తర్వాత ఉండేది ఇదేనా కాదా? స్మాలెస్ట్ అంటే ఇక్కడ హైయెస్ట్ దొరికితే ఇది స్మాలెస్ట్, ఇక్కడ హైయెస్ట్ దొరికితే దాని పక్కనది, ఇక్కడ హైయెస్ట్ దొరికితే ఇది, ఇక్కడ లాస్ట్ దొరికితే దాని పక్కనది. అంటే ఇదేనా కాదా? సింపుల్గా మాడ్యులో ఆఫ్ వాట్ ఎవర్ ద నమ్స్ డాట్ లెంత్ వేస్తే అది వచ్చేసిద్దా లేదా? అంతకు మించి క్వశ్చన్లో ఏమన్నా ఉందా సపరేట్గా రాయడానికి? స్ట్రైట్ అవే లాస్ట్ టైం ఏదైతే కోడ్ ఉందో, లాస్ట్ వీడియోలో కోడ్ ఉందో దాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ దీన్నే నేను ఫైన్ మిన్ అంటున్నా. ఇక్కడ వాడు ఆ పర్టికులర్ దాన్ని ఇచ్చాడు. అండ్ ఇక్కడ టార్గెట్ అవసరం మనకి అక్కర్లా, టార్గెట్ని తీసేద్దాం. సో ఇప్పుడు ఓవరాల్ వాడిచ్చే ఫంక్షన్ తీసేద్దాము. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏమైనా బైనరీ రీసెర్చ్ చేయాలా? చెయ్యక్కర్లా. ఎందుకు? వాడికి మినిమం ఎలిమెంట్ కావాలి. అంటే ఆ ఫైండ్ ఇండెక్స్ పాయింట్ చేసే ఫస్ట్ది, అంటే ఈ పర్టికులర్ హోల్ కోడ్ అంతా కావాలా? అక్కర్లా. మరి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, ఈ ఫైండ్ ఇండెక్స్ నేను రాసిన కోడ్కి నాకు చూపించేది పీక్ ఎలిమెంట్. సో ఇక్కడ జస్ట్ ఆ రిటర్న్ ఫైండ్ ఇండెక్స్ +1 చేసి దాని తర్వాత మాడ్యులో నమ్స్ డాట్ లెంత్ తప్ప అసలు ఏమన్నా ఉందా? ఎందుకు ఆ నమ్స్ డాట్ లెంత్? ఇఫ్ ఇన్ కేస్ నా అరే నంబరింగ్ 0 1 2 3 నెంబర్స్ ఉంటే, లైక్ 3 అరే లెంత్ 3 అయితే 0 1 2 చేసిద్ది. ఆ 2 నా పీక్ ఎలిమెంట్ అయితే, నా మ్యాక్సిమం పాయింట్ చేసే ఇండెక్స్ అయితే +1 చేస్తున్నా. ఇక్కడ బ్లైండ్గా +1 చేస్తున్నా. అదంతా అయితే అప్పుడు 3 అరే ఇండెక్స్ రేంజ్ ఆఫ్ బౌండ్. అప్పుడు ఏం చేయాలి? 0కి పాయింట్ చేయాలి. అలా పాయింట్ చేయాలంటే సింపుల్గా మాడ్యులో డాట్ నమ్స్ డాట్ లెంత్ అయితే సరిపోద్దా లేదా? మరి ఇక్కడ వాడికి ఏం కావాలి? ఆ ఇండెక్సా? కాదు, ఆ నెంబరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనరేటింగ్, ఇది ఒక ఇండెక్స్ తేడా. ఇప్పుడు ఆ ఇండెక్స్తో నేను ఆ అరేని యాక్సెస్ చేస్తా అని ఒకసారి రన్ చేస్తున్నా. ఇక్కడ ఇది తప్ప
అసలు ఏమన్నా కొంచెమన్నా చేంజ్ ఉందా మన ప్రాబ్లంకి, లాస్ట్ ప్రాబ్లంకి? లేదు. నేను ఇది కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏముంది, ఈ మొత్తాన్ని ఇంకో మిన్ ఇండెక్స్ అని పెట్టుకో, ఇప్పుడు ఇది పెట్టు అండ్ ఇక్కడ మిన్ ఇండెక్స్ని యాక్సెస్ చెయ్యి. సి ఒకేసారి చేశా నేను. ఓకే, అసలు ఏమన్నా చేంజ్ ఉందా? ఐడియాలజీలో చేంజ్ ఉందా? అదే కోడ్ని యాస్టీస్గా కాపీ పేస్ట్ చేశాను నేను. ఓకే, అండ్ అదే ప్రాబ్లమ్ని ఇప్పుడు పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాము. సి ఏమన్నా చేంజ్ ఉందా లాస్ట్ వీడియోకి దీనికి? ఫైండ్ ఇండెక్స్ని కనబెట్టడానికి అప్పటిదాకా చేసిన కొంచెం చేంజ్ ఉందా? లేదు. మరి ఆ చేంజ్ ఏంటి? లాస్ట్ టైం నేను ఆ పీక్ని కనిపెట్టా, దాన్ని +1 చేస్తుంటే నాకు ఇది వస్తుంది. సో ఇలా నా అరే ఇలా ఉండడం వల్ల +1 చేస్తే అరే ఇండెక్స్ రేంజ్ వస్తుంది. దానికి మాడ్యులో ఆఫ్ నా నమ్స్ డాట్ లెంత్ అప్లై చేస్తే ఆబ్వియస్గా 0కి పాయింట్ చేస్తుంది. విచ్ మీన్స్ సింపుల్గా ఈ ఒక్క స్టేట్మెంట్ని చేసి వాట్ ద ఇండెక్స్ రిటర్న్ చేస్తుందో అది చేస్తే అయిపోతుందా లేదా? ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ యా, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ that gives me like motivation to do more videos. It was accepted. So that's it for this video. Thank you.